హాయ్ అండి, వెల్కమ్ టు ఉర్మిళ వంటకాలు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా ఈజీగా త్వరగా అయిపోయే 4 రకాల చట్నీలు అయితే ఈరోజు చేసి చూపిస్తున్నా అండి. కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, టమాటో చట్నీ, ఆనియన్ చట్నీ. ఈ చట్నీస్ అనేవి ఎలా చేయాలనేది లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈజీగా సింపుల్గా అయ్యేలాగా చేశానండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూపిద్దాం. ఇది దోశలోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఒక చిన్న కప్ అంతా వేయించుకునే శనగపప్పు, ఒక హాఫ్ కప్ అంతా పలుకులు వేసుకొని ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక ఇందులో పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లి, చిన్న చింతపండు, ఒక కప్పు పచ్చి కొబ్బరి కూడా వేసుకొని ఇదంతా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం కూల్ అయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవంతా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా, ఇందులో మనకు టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం మెత్తగా రుబ్బుకోవాలండి. ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే బాగుంటుంది. నేను మిక్సీ వేసేటప్పుడు కొంచెం అందులోని కరివేపాకు కూడా వేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్నాక ఇప్పుడు మనం ఇది పోపు వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయింది కదా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపు అనేది బాగా వేగిన తర్వాత మనం చట్నీలో కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇది మనకి ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుందండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది. మార్నింగ్ ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, అయిపోయింది కొబ్బరి చట్నీ. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయింది కదండి, ఇందులో మనం జీలకర్ర, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుందామండి. నేను ఇప్పుడు టమాటో చట్నీ చేస్తున్నానండి. దీనికోసం ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాము. ఒక చిన్న అల్లం ముక్క, కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోని కట్ చేసుకుని టమాటో ముక్కలు వేసుకోవాలి. ఇందులో మనం ఒక చిన్న చింతపండు, మన టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకొని టమాటోలో వాటర్ కంప్లీట్గా ఇంకేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడైనా టమాటా పచ్చడి చేసుకునేటప్పుడు అల్లం ముక్క వేసుకుంటే ఆ ఫ్లేవర్ అయితే ఇంకా బాగుంటుంది. ఈ టమాటో అంతా బాగా వేగి వాటర్ అంతా ఇంకిపోయింది కదండి. చూసారు కదా, ఈ విధంగా ఇంకిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పోపు వేసుకోవడమేనండి. ఇందులో అయితే నేను పోపుకి కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి పోపు వేసానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీ అయిన టమాటో పచ్చడి కూడా రెడీ అయిపోయింది. చపాతీ, ఇడ్లీ, దోశ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. టేస్టీ టమాటో చట్నీ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మనం పల్లీ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా కడాయి పెట్టుకున్నాం కదండి, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోని మనం 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇది వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత 1 కప్పు పల్లీలు కూడా వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయి కదండి, ఇందులో మనం కొంచెం చింతపండు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదండి, ఇందులో ఒక చిన్న కప్ అంతా వేయించుకున్న శనగపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఒక చిన్న కప్పు వేయించుకున్న శనగపప్పు వేసుకున్నాను. ఇది వేసుకుని ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కంప్లీట్గా కూల్ అయిపోయింది కదండి. వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇందులో మనం టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ వేసుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న దాన్ని మనం ఇప్పుడు పోపు వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా పోపు వేసుకోవాలండి. పోపు వేగిపోయింది కదా, ఇంకా చట్నీలో కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఎంత త్వరగా అయిపోయింది కదండి. పల్లీ చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసుకోండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు మనం ఆనియన్ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి.
ఆనియన్ చట్నీ కోసం నేనైతే ఒక 6 ఆనియన్స్ తీసుకున్నానండి, మీడియం సైజ్ అయితే 6. వీటిని ఒక 2 టమాటాలు, పచ్చిమిర్చి తీసుకుని ఇవి చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, అందులో కొంచెం జీలకర్ర వేసుకుని ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలానే అల్లం వెల్లుల్లి కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలండి. ఇవి కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవి కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ అనేది ఫ్రై చేసుకోవాలండి. ఓన్లీ ఆనియన్ చట్నీ అయినా బాగానే ఉంటుంది. కొంచెం ఇందులో ఒకటి కానీ 2 కానీ టమాటో యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను అందుకోసమనే ఒక 2 టమాటోలు యాడ్ చేస్తాను. ఇందులో ఒక చిన్న చింతపండు, ఒక 1/2 స్పూన్ పసుపు, టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని ఒక 2-3 నిమిషాలు వేయించుకున్నాక ముందుగా కట్ చేసుకునే టమాటో ముక్కలు కూడా వేసుకొని ఇదంతా బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకున్న దాన్ని కంప్లీట్గా మగ్గిపోతుంది కదా. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం కొంచెం చల్లారుతుంది కదండి. ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ చేసుకున్న ఆనియన్ని వేసుకోవాలండి. వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పలుచు ఉంటే బాగుంటుంది కదండి. మరీ ఎక్కువ పలుచు కాకుండా మరీ థిక్గా కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2-3 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన ఆనియన్ చట్నీ కూడా రెడీ అయిపోతుందండి. అంతే అండి, ఎంత సింపుల్గా అయిపోయి చూసారు కదా. 4 రకాల చట్నీలు చాలా ఈజీ ప్రాసెస్లో మీకైతే చేసి చూపించాను. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి చట్నీలు కావాలో కూడా నాకు కామెంట్ చేయండి, నేను చేసి పెడతాను. టేస్టీ 4 టైప్స్ ఆఫ్ చట్నీస్ అయితే రెడీ అయిపోయి వెంటనే మీ ఇంట్లో కూడా చేసుకొని వేడివేడిగా ఇడ్లీలోకి, దోశలకైనా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.